విశ్వాస జీవితానికి అతి ప్రాముఖ్యమైన మూలము, స్తంభము ప్రార్థన. దేవునితో మమేకం అవ్వడానికి, దేవునితో అనుసంధానం అవ్వడానికి మనకి ప్రార్థన అనేది దేవుడు మాదిరిని చూపించి వెళ్ళారు. కనుక ఆ ప్రార్థన లేని విశ్వాస జీవితం అనేది వ్యర్థమే. అయితే ఇక్కడ ప్రార్థన అనేది ఎడతెగక చేయమన్నారు, విశ్వాసంతో చేయమన్నారు. కనుక అడిగినది జరుగుతుందని చెప్పి నమ్మి ప్రార్థన చేయమన్నారు. కనుక మనం ఇప్పుడు ప్రార్థన అనేటప్పటికీ సాధారణంగా మనకు వచ్చే సమస్యలను బట్టి, మనకున్న పరిస్థితులను బట్టి ఎక్కువగా ప్రార్థన చేయించుకోవడానికి ఇష్టపడుతున్నాం. ఇతరులకు ప్రార్థన చేయమని సహాయం కోరడం అనేది బాగుగా అలవాటైపోయిన పరిస్థితి. సమాజాల్లో కూడా వాక్యం అయిపోయిన తర్వాత బారులు తీరి సేవకుని ద్వారా ప్రార్థన చేయించుకొని వెళ్ళడం అనేది ఆ చేయించుకుంటేనే కానీ తృప్తి పడని పరిస్థితి. కాకపోతే ఇక్కడ అన్నారు, ఎడతెగక ప్రార్థన చేయమన్నారు, విశ్వాసంతో ప్రార్థన చేయమన్నారు, కనుక నమ్మి ప్రార్థన చేయమన్నారు. కనుక మరలా ఇంకో మాట చెప్పారు, ఏమన్నారు? బద్దకించవద్దు అని చెప్పారు. ఎక్కడ కూడా ప్రార్థనకు సమయం లేనంత స్థితిలో మీరు ఉండవద్దని చెప్పారు దేవుడు. అంతేగాని ప్రార్థన చేయించుకోమని చెప్పి ఎక్కడ రాయలా. ఎందుకంటే ఆ దేవాలయపు తెర చిరిగిపోయిన తర్వాత, యేసు ప్రభు మరణం తర్వాత దేవాలయపు తెర చినిగిందని చెప్పి చదువుకున్నాం మనం. ఎప్పుడైతే ఆ తెర చినిగిందో మనకి ఆ పరమదేవునికి ఒక రిలేషన్ ఏర్పడింది, బంధత్వం ఏర్పడింది. మనకి మధ్యంగా ఇంకెవరు ఉండాల్సిన అవసరం లేదు. సాక్షాత్తు దేవునితో మాట్లాడుకునే అనుభవాన్ని దేవుడు మనకి పెట్టారు. కనుక ఇంకా ప్రార్థన చేయించుకునే అనుభవంలో ఉంటే ఇంకా మనం ఎప్పుడు ఆయనతో అనుసంధానం అవుతాం? ఆయనతో మాట్లాడుకున్న అనుభవం ఎప్పుడు వస్తుంది? ఆయనతో మాట్లాడుకొని సమాధానం తెచ్చుకున్న తృప్తి ఇంకెప్పుడు కలుగుతుంది? ఎప్పుడు ఎదుగుతాం? ఇంకా మన బాధ్యత అంతా ఇంకోళ్ళ మీద పెట్టేసి ప్రార్థన చేయండి అమ్మా అనడం కరెక్ట్ కాదు. సహాయం అడగచ్చు, తప్పలేదు. పెద్ద పెద్ద సమస్యలు ఉంటే, తీరని సమస్యలు ఉంటే, దీర్ఘకాలిక సమస్యలు ఉంటే అప్పుడు సహోదరుల్ని ప్రార్థన చేయమని అడగడంలో తప్పైతే, సపోర్ట్ ప్రార్థన అడగడంలో తప్పైతే కాదు. కానీ అయితే ఇంకా వారికి అప్పచెప్పేసి మనం నిద్రపోతే కుదరదు. మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నా దానికి అర్థం అదే. మెలకువగా అంటే ఎందుకు? కీడు సంభవించకుండా, శోధనలో పడకుండా మనము ప్రార్థన చేయమని చెప్పారు కాబట్టి ఆ ప్రార్థన మనం చేసుకోవాల్సిందే ఖచ్చితంగా. అది ఎల్లవేళలా మీకు అవకాశం కుదిరినప్పుడల్లా, తెల్లవారుజామునేని కాదు, చేస్తే మంచిదే. ఏ సమయాన్నైనా ఎక్కువగా ఆయనతో మాట్లాడుకున్న అనుభవము గొప్పది. అప్పుడు మనము ఆ విజయాన్ని సాధించగలుగుతాం. దేవునితో మాట్లాడుకున్న తృప్తి కలిగిన స్థితి బహు గొప్పది. కనుక ఆ అనుభవంలోకి వెళ్లకుండా మనము ఎవరినో ప్రార్థన సహాయం కోరడం అనేది కాదు, కానీ మనము మనకు మనం ప్రార్థన చేసుకోవడం అనేది ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. కొత్తగా వచ్చిన వారైనా, పాతగా ఉన్నవారైనా, ఎవరైనా సరే ప్రార్థన చేసి విసిగి ఉన్న వారితో కూడా దేవుడు చెప్తున్నాడు, విసుగక ప్రార్థన చేయమన్నారు. అవునా? విసిగిపోయాం కదా అని చెప్పి ఇంకోళ్ళకి అప్పచెప్పమన్నాడా? లేదు కదా. చేయాలి ఖచ్చితంగా. ఆ కార్యాన్ని చూడగలిగినంత వరకు, దేవుని నుంచి మనం సమాధానం పొందుకునేంత వరకు కూడా చేయాల్సిందే. చేసుకోవడమే, ఆయనతో మాట్లాడుకోవడం ప్రార్థన చేయడం అంటే. ఇంకొకటి, ప్రార్థన చేయండి అంటే ఎవరినన్నా మీరు చేయండి అంటూ ఉంటారు. అమ్మ ప్రార్థన చేయండి అన్నాం అనుకోండి, మీరు చేసేయండి. మీరేం చేస్తారు? చేయరా? అదొద్దు. ప్రార్థన చేయడం అంటే దేవునితో మాట్లాడడం. ఎంత గొప్ప సంగతి అండి అది. భగవంతుడితో మాట్లాడుకునే అవకాశం మనకి ఇచ్చాడు. మరి మీరు చేయండి అంటారండి. మీరు చేయండి అని నేను చేస్తాను. ప్రార్థన అనగానే నేను చేస్తాను బ్రదర్ అని చెప్పి రెడీ అవ్వాలి, ఎలాగైపోవాలి. ఇది మంచిది. కనుక అటువంటి కోవలకు మనం వెళ్దాం. మనము మన కోసమే ప్రార్థన చేసుకుంటూ ఇతరుల కోసం కూడా ప్రార్థన చేసే అనుభవం తెచ్చుకున్నప్పుడు ధన్యులం. భగవంతుడితో మాట్లాడుకున్న అనుభవం, ఆ రిలేషన్ మనకి ఇచ్చాడు, ఆ బంధాన్ని మనకి ఇచ్చాడు. కనుక
అటువంటి కోవలో మనం జీవిద్దాం.